సింపుల్ కదా, దానిలో ఏముందంటే నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని, నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలుస్తలేదు. 6 నెలల లోపల కొత్త వాళ్ళని తీసుకురావాలి ఎమ్మెల్సీని. సో అందుకని ఆపుతున్నారేమో నేను అనుకుంటున్నా. రేపు మాత్రం మళ్ళీ ఒకసారి స్పీకర్ గారికి లెటర్ రాస్తా. మేము స్పీకర్ గారు చైర్మన్ గారితో 2 times మాట్లాడినా నేను రాజీనామా చేసినాక. లేదు ఆలోచించండి అన్నారు. అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆలోచించుకున్నా సార్, రాజీనామా చేద్దామని ఫిక్స్ అయినా, దయచేసి యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పిన. ఆ తర్వాత కూడా వారు ఆమోదించలేదు. వారు నాతో మాట్లాడకుండా చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. సో నేను రేపో ఎల్లుండో డైరెక్ట్గా వారితో మాట్లాడదలుచుకున్నాను. ఇంకా ఏమనుకోలేనా, ఇంకా ఒక్కసారి మొత్తం తెలంగాణ అంతా జనంబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత డెఫినెట్గా మీ అందరితో మళ్ళీ కూడా ఆలోచన చేసి డంకా బజాయించి అప్పుడు ప్రకటన చేస్తాం అటువంటి నిర్ణయం ఉంటే. థ్యాంక్ యూ అన్న. మా మాజీ సహచరుల బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్లో అట్లే అంటారు. ఫస్ట్ కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు అదే అన్నారు. వీళ్ళ బాణం అని వాళ్ళు అంటారు, వాళ్ళ బాణం అని వీళ్ళు అంటారు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మేము వేళ్ళు అనుకునేదాకా ఈ విమర్శలు వస్తుంటాయి. నేను తెలంగాణ ప్రజల బాణం అన్నాను, అదేముంటుంది, నా సింపుల్ లాజిక్ అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ.